హాయ్ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఇదే ద క్రౌన్ 5 స్టార్ హోటల్ యొక్క రూమ్ టూర్. కాకపోతే మేము భువనేశ్వర్ వెళ్ళాం కదా, ఒరిస్సా. మొత్తం ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్క ప్లేస్ మాత్రమే మేము మిస్ అయ్యాము. ఆ ప్లేస్ ఒక్కటి నెక్స్ట్ ఇంకొకసారి వెళ్దామనేసి ఈ ట్రిప్కి ఇక్కడితో ఎండ్ చేశాము. కోనార్క్ సన్ టెంపుల్ చూసిన తర్వాత మేము రిటర్న్ భువనేశ్వర్ వచ్చి ఒక 5 స్టార్ హోటల్ అయితే తీసుకున్నాము. ఫుల్గా రెస్ట్ తీసుకుందామనేసి. దీని పేరు క్రౌన్, ద క్రౌన్ 5 స్టార్ హోటల్ అండి. ఇది సీజన్ లేకపోవడం వల్ల మాకి 6000కే విత్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది. 6000 కంటే చాలా తక్కువే కదా. అదే మంచి సీజన్ అయితే ఇది 12,000 నుంచి 15,000 వరకు కూడా డిమాండ్ చేస్తారంట. సో మాకైతే 6000కే విత్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే కబోర్డ్స్ ఉంటుంది, మిర్రరు, వార్డ్రోబ్స్, ఆపోజిట్లోనే వాష్రూమ్ ఇచ్చారు. సో వాష్రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది. చూడండి అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బాతింగ్ ఏరియా. సో వుడ్తో మనం కిందికి జారి పడుకోకుండా ఒక మ్యాట్ అనేది వేశారు. తర్వాత ఇక్కడ మనకి సోప్స్, షాంపూస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవైతే షాంపూస్. ఇలా షాంపూస్తో పాటు సోప్స్, ఇంకా రైజర్ అన్నీ పెట్టారు. కాకపోతే ఇటు సైడ్ కాదు, అటు సైడు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇటువైపు మనకి షింక్ ఏరియా ఉంది. సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మగ్ అనేది ఉండదు, బకెట్ అనేది ఉండదు, కాబట్టి మనకి గ్లాసెస్ అనేది పెట్టారు. ఇవి సోప్స్. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సోప్స్. ఇంకా చిన్న చిన్న టవల్స్ కూడా పెట్టారు ఈ సైడ్లో. ఇంకా బాడీ క్రీమ్ ఇది. ఇవి వచ్చేసేసి గ్లాసెస్. అక్కడ మనకి ప్యాకెట్స్లో ఉన్నాయి కదా, అవన్నీ మనకి చెప్పాను కదా రైజర్స్ అన్నీ లోపల ప్యాక్ చేసి పెట్టింటారు. ఇది మిర్రరు. మనకి అడ్జస్టబుల్ ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు మిర్రర్ని. ఇంకా హెయిర్ డ్రయర్ కూడా ఇక్కడే లోపలే ఉంది. ఇంకా ఫోన్ కూడా ఉంది ఇక్కడ. మనం ఏదైనా వాటర్ ప్రాబ్లం ఏదైనా రాకపోతే ఇక్కడ నుంచి మనం కాల్ చేసి కూడా చెప్పేయచ్చు అనుకుంటా. అందుకనేసి పెట్టారు. మేమైతే ఇది ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్లో దిగడము. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కదా. సో అంత అమౌంట్కి బాగా వర్త్ అనిపించింది. ఎవ్రీథింగ్ బ్రేక్ఫాస్ట్తో కలిపి మాకు 6000 పడింది కదా, అందుకనేసి. సో ఇలా ఎంటర్ అవ్వగానే రూమ్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మనకి స్టడీ టేబుల్ ఇచ్చాడు. స్టడీ టేబుల్కి స్టడీ ల్యాంప్ కూడా ఇచ్చాడు. చూడండి ఇది ఇక్కడ బటన్ అనుకున్నాను, కానీ దానికి బటన్ ఆన్ చేస్తే చాలా లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంది. తర్వాత సైడ్లోనే టీవీ, తర్వాత కేటిల్, ఇంకా మిల్క్ పౌడరు, షుగరు, టీ పౌడర్స్ ఎవ్రీథింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ మొత్తం అన్నీ సెట్ చేసి ఒక దగ్గర పెట్టేశారు. చూడండి ఇవన్నీ అవే. వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇచ్చేశారు ఇక్కడ. కొంచెం రిఫ్రెష్ అయిపోయి కొంచెం కాఫీ కలుపుకొని తాగేయడమే. తర్వాత ఇటు సైడు కొంచెం సైడ్లో వచ్చేసి ఫ్రిడ్జ్ అనేది ఇచ్చారు మనకి. ఈ ఫ్రిడ్జ్ కూడా కూలింగ్ చాలా బాగా ఇచ్చారు. ఇటు సైడ్ మొత్తం మనకి ఫ్రిడ్జ్ ఏరియా కనపడకోకుండా లోపల పెట్టేసేసి పెట్టారు. చూడండి ఎంత కూలింగ్ ఉందో. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చేశారు. ఇందులో చిల్ అవ్వడానికి ఏమన్నా పెట్టుకోవచ్చు ఇందులో. తర్వాత ఇటు సైడ్ నుంచి ఆపోజిట్లో చూస్తే మనకి ఇంకొక చైర్ అనేది ఇచ్చారు ఇక్కడ సైడ్లో బెడ్కి పక్కన. ఇది మొత్తం బెడ్. రూమ్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా డిజైన్ ఉందో. ఇక్కడ కొంతసేపు హాయిగా రెస్ట్ తీసుకొని తర్వాత మనము కిందికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర కొద్దిసేపు పిల్లల్ని ఆడించుకోవాలి. సో కిందికి వెళ్ళేసేసి పిల్లల్ని ఆడించుకొని మళ్ళీ మార్నింగ్ కల్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఏ హోటల్ అయినా కానీ చెక్-ఇన్ టైము, చెక్అవుట్ టైము 12 PM to 12 PM ఉంటుంది. సో మేమైతే కొద్దిగా లేట్గా వచ్చాము. 4 o'clock 4:30 అలా ఈవినింగ్ అయితే చెక్-ఇన్ అయ్యాము. కానీ మేము చెక్అవుట్ అయ్యింది మాత్రం నెక్స్ట్ డే 12 లోపలే, అంటే 11:30 కల్లా మేము చెక్అవుట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఇంకా మా వాడు ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత పాలు వేసి ఇచ్చేసాను. హాయిగా కూర్చొని తాగేస్తున్నాడు. ఇంకా నైట్ వచ్చేసేసి ఈవినింగ్ కింద వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ బాగా ఎంజాయ్ చేసినారు. ఇంకా నైట్ అయిపోయినాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా ఇది.
మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. సో బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇక్కడ నైట్ అయితే వీడియో తీయలేదు, ఇది మార్నింగ్ తీసిన వీడియో. చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఇది మనకి బాగా కనిపిస్తుంది. అక్కడ పైన కూర్చున్నారే, అదే మనం కూర్చొని తిన్న బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇక్కడ ఒక 1 అవర్ పాటు కొద్దిసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా చెక్అవుట్ అవ్వాలి కదా. సో 12 కల్లా చెక్అవుట్ అయిపోవాలి. సో ఇక్కడ నుంచి మేము 12 కల్లా చెక్అవుట్ అయిపోవాలంటే సో బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోవాలి. సో రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ అయిపోయాము 12 లోపలేనే, అంటే 11:30 కల్లా కిందికి వచ్చేసి చెక్అవుట్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము బెంగళూరు వెళ్ళాలి అంటే మాకు భువనేశ్వర్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ కన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల మాకు మళ్ళీ వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ మేము బెంగళూరు రావాల్సి వచ్చింది. సో ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను. బాయ్ బాయ్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్.